హాయ్ హలో నమస్తే అండి. సో నేను మీ భవానీని వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్ అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వ్లాగ్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు. ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వ్లాగ్లో నిన్న ఒక వీడియోని పోస్ట్ చేశాను కదా. సో మా అన్నయ్య పెళ్లి జరిగింది ఫైనల్గా అని చెప్పేసి. సో ఇంకా ఆ రోజు ఇంకా మ్యారేజ్ కోసమని యనమల వెళ్ళాం కదా. ఇంకా ఆ రోజు అక్కడే ఉన్నాం అనమాట. సో ఆ నైట్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే రిటర్న్ అవుతున్నాం అనమాట. సో ఇంకా ఆ రోజు మార్నింగే నిద్ర లేచేసరికి ఇంకా అమ్మ టిఫిన్స్ అవి తెప్పించింది. సో ఇంట్లో ఏమేమి వేయలేదు, ఇంకా బయట నుంచి తెప్పిస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. ఇంకా లేచిన వెంటనే అందరం కూడా ఇంకా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇదిగోండి ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే చూడండి వీడు ఒక్కడే ఇంకా బయటకు వచ్చి గాబు నిండా నీళ్ళు ఉండేసరికి వీడు ఫుల్ హ్యాపీగా బాబు ఇన్ని నీళ్ళు నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా ఇంకా ఆడుతూనే ఉన్నాడనమాట. డబ్బా నీళ్ళు తీసుకొని ఇదిగోండి గవాజులో పోసి నీళ్ళు మొత్తం ఎలా బారబోయాలని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఆడుతూ ఉన్నాడు. అంటే మా ఇంటి దగ్గర మొత్తం కూడా ట్యాప్సే కదా, ఇట్లాగా బకెట్స్ ఉంటాయి కానీ ఇట్లాగా ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉంటాడు. సో ఇదిగోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఇంకా చక్కగా స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ రెడీ అయిపోయాం అనమాట. సో ఇంకొక ఫంక్షన్ కోసం రెడీ అయ్యాం. అంటే గుంటూరు వెళ్తూ సో దారిలో ఇంకొక ఫంక్షన్ ఉంటే ఇంకా ఆ ఫంక్షన్ కూడా చూసుకొని ఇంక వెళ్దాం అన్నట్టుగా అయితే రెడీ అయ్యాం అనమాట. ఇంకా ముందలుగా ప్లానింగ్తోనే వచ్చాము. సో ఇంకా ఆ రోజు ఆ ఫంక్షన్ చూసుకొని నెక్స్ట్ డే రిటర్న్ అయ్యేటప్పుడు ఈ ఫంక్షన్ కూడా చూసుకొని వెళ్దాం అన్నట్టుగా అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం అనమాట. సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా స్టార్ట్ అయిపోయాం. మేము బయలుదేరేసరికల్లా 11 అయిపోయింది అనమాట. సో బాబోయ్ ఎండ మామూలుగా లేదు. సో ఫాస్ట్గా వెళ్ళాలి అనుకున్నాము. బైక్ మీద వచ్చాం కదా. సో అందులో ఏంటంటే ఈ బైక్ మీద కొంచెం కష్టమే, అందులోనూ మాకు కొంచెం ఫంక్షన్ దగ్గరే కాబట్టి అంత ఇదిగా ఏం లేదు. సో ఫాస్ట్గా వెళ్ళొచ్చులే అనుకుంటున్నాము. ఇదిగోండి ఇది వచ్చేసి మా ఇంటి ముందులే బావి ఉంటుంది అనమాట. సో బావిలో ఇదిగోండి తాబేలు, చాలా చిన్న తాబేలు అనమాట. చాలా బాగా అనిపించింది. సో అందుకని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసాను. లోపల ఇంకొక పెద్దది కూడా ఉంది అనుకుంటా. సో బయట ఈ వీడియో చూస్తుంటేనే లోపలికి వెళ్ళిపోయింది. మీకు కనిపించిందో లేదో. సో ఇదిగో ఫైనల్గా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలు పావుగంటకి ఇదిగోండి ఫుల్ వర్షం అనమాట. అప్పుడేనండి అసలు ఎండ మండిపోయే అంత ఎండగా ఉంది. వితిన్ సెకండ్స్లో మినిట్స్లోనే బాబోయ్ అసలు నల్లగా మబ్బు పట్టేసి ఇదిగోండి ఫుల్ వర్షం అనమాట. అసలుకి చిన్న చినుకులు కూడా కాదు, ఒక్కసారిగా చాలా పెద్ద వర్షం అయితే పడింది. ఆ వర్షానికి మేమైతే నలుగురం కూడా కొంచెం తడిచాము. మా లక్కు ఇదిగోండి రోడ్ సైడ్నే కొంచెం చిన్న షెల్టర్ లాగా ఉంది, చిన్న కొట్ట అనుకుంటా. ఆ షెల్టర్ కింద ఫాస్ట్గా వచ్చి ఆగాము. సో ఆగామే కానీ ఆ షెల్టర్ నిండా కూడా హోల్సే అనమాట. పైన పట్టా నిండా కూడా అసలు మాకైతే ఫస్ట్ మైండ్ బ్లాక్ అయింది. ఏంట్రా బాబు ఇప్పుడు దాకా ఇంత ఎండగా వస్తుంది, ఒక్కసారిగా వితిన్ 1-2 మినిట్స్లోనే నల్లగా అసలుకి ఫుల్ వర్షం అనమాట. ఒక్కసారి చిన్న చినుకులు కూడా స్టార్ట్ అవ్వకుండా ఒక్కసారిగా పెద్ద వర్షం పడిపోయింది. ఈ వర్షానికి పిల్లలు తడిచారు అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తారు. మా లక్కు ఇట్లాకి షెల్టర్ కింద వస్తే ఈ షెల్టర్ నిండా కూడా మళ్ళీ వర్షం అనమాట. అలాగే పిల్లలకి చీర అడ్డం వేసాను, నా చీర అంతా కూడా తడిచిపోయింది. సో ఏం చేస్తాం అలాగా తప్పదు కదా, ఒక్కొక్కసారి ఇలాగ జరుగుతూ ఉంటుంది అనుకుంటాం. అందులోనూ మాకు ఫంక్షన్ ఇల్లు జస్ట్ ఒక 10 మినిట్స్లో అయితే మేము ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతాము. బట్ కానీ ఇంత తడిచి పిల్లలతో గజిబిజిగా ఉండి అసలు ఈ ఫంక్షన్కి వెళ్ళడం అవసరమా? మాకైతే అసలు ఈ పిల్లలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అసలు వద్దు అనుకొని డైరెక్ట్గా గుంటూరే వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ కానీ ఇక్కడ దాకా వచ్చాం, జస్ట్ ఒక 10 మినిట్సే కదా. సో వెళ్ళి వెంటనే వచ్చేద్దాం అయితే అనుకున్నాం. మళ్ళీ అసలు ఫైనల్గా ఫంక్షన్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికల్లా 12:30 అయిందండి. సో యాక్చువల్గా నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయింది. సో 11కి స్టార్ట్ అయ్యాం, 11 దాటింది. సో అట్లా స్టార్ట్ అయిన 10-15 మినిట్స్కి ఈ వర్షం గాలి వాన బాబాయ్ చాలా ఇబ్బంది పెట్టేసింది. అక్కడే ఇంకా మా టైం అంతా కూడా చాలా వేస్ట్ అయింది. సో బయలకు అంతా తడవకుండా సో కొంచెం ఎలాగలా బయటపడ్డాం అనిపించింది. ఇదిగోండి ఇంకా ఫైనల్గా వచ్చిన వెంటనే ఫస్ట్ పిల్లలకి ఆకలేసిందని చెప్పేసి ఇంకా భోజనం అయితే చేసాము. భోజనం చేసి ఇంకా ఐస్ క్రీమ్ ఉంటుంది, ఐస్ క్రీమ్ మనం మిస్ అవుతామా? సో పిల్లలకి ఇచ్చేసి మనం కూడా తిన్నాము. సో తను వచ్చేసి మా ఇంట్లో రెంట్కుంటారనమాట ఆంటీ. సో ఆంటీ తరపున ఫంక్షన్కి అయితే ఇప్పుడు మేము వచ్చాము. సో ఇంకా ఫైనల్గా ఫంక్షన్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా రిటర్న్ అవుతాము. మళ్ళీ మధ్యలో వర్షం పడిందంటే ఇబ్బంది పడాలని చెప్పేసి ఇంకా పిల్లల్ని తీసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో అంతే కదా. సో అంటే మేము వచ్చిన ఊరు పొత్తూరు అనమాట. యనమదల నుంచి గుంటూరు వెళ్ళే దారిలో పొత్తూరు అనే ఊర్లో ఫంక్షన్కి అయితే వచ్చాము. సో ఇదిగోండి ఇంకా ఆ ఊరు నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళే దారిలో ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పటిదాకా వర్షం పడి ఒకసారి ఎండ వచ్చి గజిబిజిగా అనిపించింది కదా. సో ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇంతవరకే షూట్ చేశాను. సో ఈ డే మొత్తం కూడా చాలా గజిబిజిగా స్పెండ్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆల్సో మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై బాయ్.